ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని జనసేన అధినేత మార్చారు. తొలుత యనమల భాస్కర్ రావును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే యనమల భాస్కర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. యనమల భాస్కర్ రావు అభ్యర్థిత్వాన్ని మార్చాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు చేశారు. దీంతో పునరాలోచనలో పడినటువంటి పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. యనమల భాస్కర్ రావు స్థానంలో అరవ శ్రీధర్ను ప్రకటించారు. మరోపక్క అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును జనసేన అధినేత ఖరారు చేశారు. ఇంతకుముందు అక్కడ అభ్యర్థిగా యనమల భాస్కర్ రావు అనే నేతను ఖరారు చేశారు. ఆయన వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలు జిల్లా నాయకుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులను పరిశీలించారు. ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం కలిసి అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు జనసేన ప్రకటించింది. జనసేన పార్టీ నేతలు కూటమిలోని ఇతర పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకుని అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు పవన్. అరవ శ్రీధర్ 3 రోజుల కిందటే జనసేన పార్టీలో చేరారు. రైల్వే కోడూరు నియోజకవర్గ ముక్కవారిపల్లె గ్రామ సర్పంచ్గా ఉన్నారు. ఆయన సిఫారసుతోనే టికెట్ దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలో వెల్లువెత్తిన విభేదాలకు చెక్ పెట్టినట్టు అయింది. మరోపక్క అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. జనసేనాని గురువారం ఉదయం పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. అవనిగడ్డ నుంచి బుద్ధ ప్రసాద్ బలమైన అభ్యర్థిగా నిర్ణయించి పేరును ఖరారు చేశారు. మండలి బుద్ధ ప్రసాద్ గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు పలుమార్లు ఆయన ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నాయకుడు కావడంతో పవన్ ఆయన వైపే మొగ్గు చూపారు. కాగా పాలకొండ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిని ప్రకటించవలసి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.